కాకినాడ ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మతేజ మినిస్ట్రీస్ వారి స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ గురువారం ఉదయం 9 గంటలకు. స్థలం అంబేద్కర్ భవన్, పాత బస్టాండ్ దగ్గర, కాకినాడ. అనారోగ్యంతో బాధపడుతున్నారా? సంతానం లేక బాధపడుతున్నారా? ఉద్యోగం లేక బాధపడుతున్నారా? అయితే పరిగెత్తుకుంటూ రండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాలలో గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. యవన వయసులో దేవునిచే బహుబలముగా వాడబడుచున్న యవ్వన దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు మరియు సిస్టర్ బ్లెస్సీ తేజ గారిచే అద్భుతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే వర్తమానం. రండి, అనేకులుగా తరలిరండి. దైవ దీవెనలు పొందండి. అనేకులకు స్వస్థత ప్రార్థన చేయబడును. వివరాలకు 7286000071 and 7286000072. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా అద్భుతంగా ప్రతి ఉదయం మనం ఆత్మీయతలో చాలా చక్కగా నడిపించబడుతూ ఉన్నాం కదా. అనేకమైన విషయాలను పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. మనం ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలో ఒకటేంటండి, సమస్తాన్ని ఆయన నేర్పిస్తూ ఉన్నారు. ఆయన మాటలు ఎవరైతే పట్టుకుంటారో వారి జీవితాలు మార్చబడతాయి. మరి మనం ప్రతి విషయంలో సరిచేయబడ్డ వారిగా ఉండాలి. సరిచేయబడిన క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు ప్రభునామం మహిమపరచబడుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఉదయకాల సమయంలో దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. పావురము వలె నిష్కపటులనై ఉండుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన దేవుని మాటలు కదండి. పావురము వలె నిష్కపటులై ఉండుడి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అనగా చూడండి, పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నారు కదా ప్రతిరోజు. ఈ పావురము వలె నిష్కపటులై ఉండుడి అని ఎందుకు ఈ మాటను ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నారంటే, పావురము మరి దాన్ని చూసినప్పుడు ఎంతగానో ఒక పీస్ఫుల్నెస్ని మనం చూస్తూ ఉంటాం కదండి. మరి పీస్కి సాదృశ్యమైనది మరి పావురముగా మనం చూస్తూ ఉంటాం. లేదా పరిశుద్ధతకి సంబంధించిన దాన్ని పావురముగా మనము దాన్ని టాలీ చేస్తూ ఉంటాం. చూడండి, అందుకనే మన జీవితాలు కూడా పావురము వలె స్వచ్ఛంగా, మరి మన మనసులు, మన మాట తీరు, మనం ఉంటున్న విధానం, అన్ని విషయాలలో పావురాన్ని చూసినప్పుడు ఎలాంటి మరి స్వచ్ఛత కనిపిస్తుందో మన జీవితాల్లో కూడా అది ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. ఆమేన్. ఈ రోజున మన మనసులు సరిగ్గా లేకుండా పోతూ ఉన్నాయి కదండి. ఈ లోకంలో ఉంటున్నప్పుడు మన మనసులు చాలా భయంకరమైన పాపముతో, లేకపోతే భయంకరమైన మరి ఆలోచనలతో, లేకపోతే అన్నీ కూడా వ్యర్థమైన వాటిని మన మనసులో నింపుకొని మనం జీవిస్తూ ఉన్నాం. అలా ఉండడానికి వీలు లేదు. ఆమేన్. చూడండి, ఉదయకాల సమయంలో దేవుడు చక్కగా మన మనసులు, మనం ఉంటున్న జీవితాలు, మన నడవడి, మన స్వభావాలు అన్నీ కూడా చాలా మరి పరిశుద్ధంగా ఉండాలి, లేదా
పీస్గా ఉండాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఇదిగో క్రైస్తవ జీవితంలో నీ ఆత్మీయ జీవితము లేదా నీ ఉంటున్న విధానాలు అన్నీ కూడా చాలా మరి దేవునికి మహిమకరంగా ఉండులాగున మనం చూసుకోవాలి. ఆమేన్. ప్రతి విషయంలో కూడా స్వచ్ఛత మనలో ఉండాలి అండి. ఆమేన్. ప్రతి విషయంలో పరిశుద్ధత కలిగి మన ఆలోచన విషయంలో, మనం మాట్లాడే తీరులో, లేకపోతే మనం ఇతరులతో మరి కలిసి ఉండి జీవించే విషయంలో ఎలాంటి విషయాలలో కూడా పొరపాటు మనం చేయకూడదండి. ఆమేన్. ఎందుకంటే దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉన్నారు. సమస్తమైన విషయాలలో మరి దేవుడు మన జీవితంలో కృప చూపించాలంటే ముందుగా మనము సరిగ్గా ఉండాలి. ఆమేన్. సరిచేయబడ్డ వారిగా ఉన్నప్పుడు ప్రభు నామం మహిమపరచబడుతూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో అంత పాపమే పెట్టుకొని, అంత మరి మనసులో అంత కుళ్ళు, లేకపోతే మనసులో అంత విభేదాలు, లేకపోతే మనసులో అంత ఒకరిపైన అసూయ, ఒకరిపైన మరి క్రోధాలు, ఇవన్నీ పెట్టుకొని మనం జీవిస్తే అది జీవితం కాదండి. మన జీవితాలు క్రైస్తవ జీవితాలు అనగా మన జీవితాల్లో క్రీస్తు ఉంటే, క్రీస్తు ఉన్న జీవితాలలో ప్రతి జీవితాల్లో కూడా మరి ఎలాంటి విభేదాలు లేకుండా ఏ విషయంలోనైనా దేవుణ్ణి పోలి నడుచుకునే వారిగా ఉంటాం. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ అలాంటి వారిగా లేకపోతే మన జీవితాలను మార్చుకుందామా? పావురం ఎలా పరిశుద్ధతకి సంబంధించిన మరి ఒక సాదృశ్యం అయితే మన జీవితాలు కూడా అలా ఉండాలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో మరి చాలా చక్కని జీవితాలతో మనం ముందుకు సాగుదామండి. మనలో ఉన్న ప్రతి బలహీనతలు తీసేద్దాం. మనలో ఉన్న ప్రతి మరి దేవునికి ఏవైతే మరి అయిష్టంగా ఉన్నాయో వాటిని అన్నిటినీ దేవుని చేతులకు అప్పగిస్తూ, దేవా నన్ను పరిశుద్ధపరచండి అని మనం ముందుకు సాగుదాం, ప్రార్థిద్దాం. ఆమేన్. మనలో ఉన్న పాపాన్ని ముందుగా బయటికి పంపిస్తే పరిశుద్ధితో మనం నింపబడతాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరి ప్రతి ఒక్కరి జీవితాలు సరిచేయబడాలని దేవుడు ఆలోచిస్తున్న దేవుడై ఉన్నారు, ఆశపడుతున్న దేవుడై ఉన్నారు. మరి చక్కగా ముందుకు సాగుదామా? ఒకవేళ ఏ విషయంలోనైనా మరి పొరపాట్లు మన జీవితంలో ఉంటే దేవుని క్షమించమని దేవుని సన్నిధిలో అడుగుతూ మనం ముందుకు సాగుదాం. అప్పుడు మనం దీవించబడతామండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి విషయంలో కూడా పశ్చాత్తాపము ఎంతో అవసరం. ప్రతి విషయంలో దేవా నన్ను క్షమించని అడిగితే నిజంగా ఆయన క్షమించి నూతనమైన కృపను మన జీవితాల్లో నింపే అద్భుతమైన దేవుడై ఉన్నారు. ఆమేన్. మరి ఆలస్యం చేయక అందరం కలిసి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. అద్భుతమైన దేవా మీకు స్తోత్రం ప్రభా. ఇదిగోండి చక్కని మాటలు ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతున్నారు. పావురం వలె నిష్కపటముగా ఉండాలి ప్రభా. ఇదిగోండి సగము లోకంలో ఉన్న వారిగా, సగము ఆత్మీయ జీవితంలో ఉన్నట్టుగా మా జీవితాలు ఉండడానికి వీల్లేదయ్యా. క్రైస్తవులుగా సరిగ్గా ఉండాలని మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ప్రతి విషయంలో మేము ప్రభా సరిచేయబడి చక్కగా నడుచుకునే కృపను దయచేయమని వేడుకున్నాం. మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి ప్రభా. ఏ ఆలోచనలు ఉన్న ఆ ఆలోచనలన్నింటినీ కూడా పక్కకు పెట్టి ఆయా పరిశుద్ధతతో మేము ముందుకు సాగుదుము కాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం చేయండి అయ్యా. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నారో వారి జీవితాల్లో అద్భుతం జరుగును కాక. మీరు ఎలా అయితే పరిపూర్ణత కలిగిన ప్రభా ఇదిగోండి దేవుడిగా మా ఎదుట ఉన్నారో, నీ బిడ్డలంగా మేము కూడా పరిపూర్ణత కలిగిన జీవితాలతో ముందుకు సాగుదాం కాక. మాలో ఏ లోపాలు ఉండకూడదు, మాలో ఏ పాపాలు ఉండకూడదు. మమ్మల్ని క్షమించండి. ఇంతవరకు తెలిసి తెలవక ఏ తప్పులు చేసినా మమ్మల్ని క్షమిస్తూ ఆయన మమ్మల్ని దీవించమని వేడుకున్నాం. బలమైన కృపలోనికి నడిపిస్తూ రమ్మని వేడుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా బలహీనతలతో ఉన్నారో మంచి ఆరోగ్యం క్షేమం కలుగును గాక అని మేము ప్రార్థిస్తున్నాం. సంపూర్ణమైన రక్షణలోనికి అనేకులు నడిపించబడుదురు గాక. ప్రభా ఎంతమంది నశించిపోతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. ఆయా సహాయం చేయండి. అలానే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ బలమైన కృపను కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.